వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే. కాలేజీ హాస్టల్ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించిన అరవింద్ బాబు. గుజ్జనగుండ్ల వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు. గుంటూరు గుజ్జనగుండ్లలోని వాకింగ్ ట్రాక్లో ఏర్పాటు. రాజంపేటలో అక్రమంగా ఇసుక రవాణా. ఇసుక క్వారీ ఏర్పాటు చేసేంత వరకు అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులను కోరిన టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు. ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కాలేజీ హాస్టల్ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి జరిగిన దాడికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. మరి ఇవాళ మనం ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఉండటం జరిగింది. మరి 2 రోజుల క్రితం ఒక వీడియో బయటికి రావడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ క్యాడెట్స్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనే వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఆ వీడియో కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో చేసిన వీడియో. మరి ఆ వీడియోలో అవుట్ గోయింగ్ థర్డ్ ఇయర్ ఎన్సీసీ క్యాడెట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళని కర్రలతో కొట్టడం జరిగింది, పైశాచికంగా కొట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఇటువంటి ర్యాగింగ్ అనేది పునరావృతం కాకుండా మేము కూడా ప్రిన్సిపాల్ గారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఉన్నారో అదేవిధంగా హాస్టల్ వార్డెన్ రాజు గారు ఉన్నారు, వారిని సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి మరి ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇవాళ బయటకు వచ్చిందంటే మరి ఎక్కడో కావాలని ఎవరో వాళ్ళ మధ్య కొంత స్టూడెంట్స్ మధ్యలో గొడవలు ఇది బయటికి రావడం జరిగింది. ఏదైనా కానీ ఇక రాబోయే కాలంలో ఇటువంటి ర్యాగింగ్ పద్ధతులు లేకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మన మీడియా వాళ్ళు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇటువంటి ర్యాగింగ్ చర్యలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ యాజమాన్యం కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది, స్పీకర్ గారు పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఇటువంటి చర్యలు మరి ర్యాగింగ్ చర్యలు కొన్ని తెలియకుండా జరుగుతుంటాయి కాబట్టి కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎక్కువగా టీచర్లు కాలేజీ యాజమాన్యం లేనప్పుడే జరుగుతుంటాయి, నైట్ టైం హాస్టల్ జరుగుతుంటాయి. కాబట్టి దాని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ గారిని అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాము. అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఒక నిఘా పెట్టి వీటి మీద మరి ఎక్కడైతే హాస్టల్స్ లో ఇటువంటి జరుగుతున్న వాటి మీద నిఘా పెట్టి ఉంటాం మంచి పద్ధతి అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసు వారు కాలేజీ యాజమాన్యం కూడా ఇద్దరు కూడా కలిసి దీని మీద చర్యలు తీసుకోమని మరొకసారి మీడియా ముందు తెలియజేస్తుంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిన్న కుటుంబంలో జన్మించి కేవలం తన మేధోశక్తితో ఎటువంటి ఆర్థిక అండదండలు లేకపోయినా ఎటువంటి రాజకీయ అండదండలు లేకపోయినా భారతదేశానికి రాష్ట్రపతి గొప్ప వ్యక్తి ఏపీజే. ఎవరైనా భారతదేశంలో ఈ రోజుల్లో ఒక ఉదాహరణగా ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునే వ్యక్తి ఏపీజే. ఎందుకంటే ఆయన రామేశ్వరం దగ్గర చిన్న గ్రామంలో జన్మించి 9 కిలోమీటర్లు సైకిల్ చదువుకొని ఆ తర్వాత మద్రాస్ వచ్చి ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పేపర్ బాయ్గా పనిచేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవటం, ఉన్నత విద్య చదువుకోవటం, తర్వాత హైదరాబాద్లో హెచ్ఏఎల్లో మిజైల్ టెక్నాలజీ కానీ స్పేస్ టెక్నాలజీలో కానీ అలానే పేదవాళ్ళకి స్టంట్లు వేసే కార్యక్రమం అతి తక్కువ ఖరీదుతో ఈరోజు గుండెగా వచ్చే స్టంట్లు గతంలో 1,60,000 2 లక్షల స్టంట్లు కేవలం 60,000 రూపాయలకి అందుబాటులో ఈ భారతదేశంలో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ సోమరాజు గారితో కలిసి హైదరాబాద్లో పనిచేసి ఆయన ఈ స్టంట్లు కనుక్కునే కార్యక్రమం చేయడం, ఆ విధంగా ఎన్నో పరిశోధనలు ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా చేసి భారతదేశంలో ఒక ఆదర్శవంతుడిగా ఆయనతో చాలా సంతోషం. ఆ హాయంలో ఈ పల్నాడు రోడ్లో ఆయన విగ్రహాన్ని తీసుకోవడం కాజా మాస్టర్ గత వైసీపీ ప్రభుత్వ హాయంలో
కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రజా సంఘాలు కానీ పెద్దలు కానీ కులమాలు వేసి ఆయనకి ఇవాళ అర్పిస్తున్నారు. అది మేము స్థాపించిన విగ్రహం అనేది చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. గుజ్జనగుండ్ల వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు గుంటూరు గుజ్జనగుండ్లలోని వాకింగ్ ట్రాక్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ నిర్మల శేషయ్య పాల్గొని దేశానికి కలాం చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా దేశం గర్వించదగ్గ అణుశక్తి పరిశోధకుడి సేవలు ప్రతి ఏటా నేటి భావితరాలకు తెలియజేస్తున్న గుజ్జనగుండ్ల వాకర్ అసోసియేషన్ సభ్యులను వారు అభినందించారు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని గుజ్జనగుండ్లలో నిక్షిప్తమైన ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్తో పాటు అభిమానులు, నాయకులతో, ప్రజాప్రతినిధులతో ఈరోజు ఈ పార్క్ మొత్తం కోలాహలంగా, అద్భుతంగా మీడియా వారితో కూడా నిండిపోయి ఉన్నది. ఇలాంటి ఒక అదృష్టం, అవకాశం దొరికినందుకు నిజంగా భారతదేశ పౌరురాలిగా నేను చాలా గర్విస్తున్నాను, ఆనందిస్తున్నాను. మన భారతదేశానికి భారత రత్నం, నిజమైన రత్నాన్ని మన భారతదేశం పొందినందుకు నిజంగా ఆనందంగా ఉంది. ఏ పార్టీకి చెందని ఒక ప్రజా నాయకుడు ఆయన, పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన పేరుగాంచిన మహోన్నత వ్యక్తి. ఏ పాత్రలో ఉంటే ఒక నీతిలాగా ఆ పాత్రని ఆయన ఫుల్ఫిల్ చేయడం అన్నది ఆయన జీవితం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన జీవన పర్యంతం మొత్తం కూడా అలాగే ఆయన ఉన్నారు. ఒక సైంటిస్ట్, అంటే ఒక ఏరోస్పేస్లో సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఆయన అందులో కూడా ది బెస్ట్గా ఆయన పేరుగాంచారు. అలాగే ఒక పీపుల్స్ కోసం వస్తున్నప్పుడు, ప్రజాసేవ కోసం వస్తున్నప్పుడు ది బెస్ట్గా ఆయన ఉన్నారు. ఆయన నాలో అత్యంత చిన్న వయసులోనే స్ఫూర్తి నింపారు. మా కాలేజీకి ఆయన విచ్చేయడం జరిగింది 2002లో. అప్పుడే ఆయన నాలో ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేశారు, అదే సింప్లిసిటీని. ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నాను, ఈరోజు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే ఆ సింప్లిసిటీ అనే ఒక అంశాన్నే నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. సాధ్యమైనంత ఆయనంత కాకపోయినా ఈ నేటి సమాజానికి ఎంత వీలైతే అంత సింపుల్గా ఉండి చాలా వినమ్రతగా ఉండే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరికి నేను కూడా నా వంతుగా ప్రజల్లో చూపించాలి అని అనుకుంటున్నాను. అయితే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మరి ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా చాలా విషయాలు కోరారు. ప్రతి ఒక్క విషయం కూడా సమంజసమైనది, సమాజానికి అవసరమైనది. ఆయన కథలు నిజంగానే పాఠ్య పుస్తకాల్లో ప్రచురించబడాలి. అలాగే ఆయన నుంచి పురస్కారం అందుకుంటున్నామంటేనే అదొక గర్వించదగ్గ విషయంగా మనం భావించాలి. అలాంటి కార్యక్రమాల్ని నిజంగానే ప్రభుత్వం దృష్టికి నా వంతుగా నేను తీసుకెళ్ళి అది జరిగేలా చూస్తాను. నిజంగా ఇలాంటిది ఒకటి జరిగితే, నా తరపుగా జరిగితే నాది కూడా అదొక అదృష్టంగా నేను భావించాల్సిన పరిస్థితే ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇంకొకసారి ఇలా స్మరించుకునే అవకాశం దొరికినందుకు, ఈ అవకాశాన్ని కల్పించిన ఇక్కడున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఆర్థిక శాస్త్రవేత్త, భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గుజ్జనగుండ్ల వాకర్స్ అసోసియేషన్ సిబ్బందికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గెలిచిన వెంటనే ఎవరిని ఏది చూడకుండా కారు లేకపోయినా బైక్ వేసుకొని ప్రతి వార్డుకి తిరిగి ఎంతో బిజీగా ఉన్న నా సోదరి గల్లా మాధవి గారు ఈ కార్యక్రమానికి ఎంత బిజీగా ఉన్నా కూడా ఇది సామాజిక కార్యక్రమం కాబట్టి నేను తప్పనిసరిగా ఇక్కడికి రావాలని ఇక్కడికి విచ్చేసిన గల్లా మాధవి గారికి మన వాకర్స్ అసోసియేషన్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నన్ను ఒక ముఖ్య అతిథిగా మీరు ఆహ్వానించినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వాకర్స్ ఈ గ్రౌండ్ నేను 1988లో క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక చెరువు ఉండేది. ఆ రోడ్లో ఎన్నో పాములు పోతుండేది. అలాంటి చెరువుని ఈ చుట్టుపక్కల ఈ గుజ్జనగుండ్ల ప్రజలైతేనేమి, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి స్వయం కృషితో మన ప్రభుత్వ సహాయంతో ఇక్కడ ఇంత మంచి వాకింగ్ ట్రాక్ని ఇక్కడ అభివృద్ధి చేసినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరులో ఎన్నో వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. అన్నింటిలోకి మన గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కడైనా మట్టి ఎక్కువ ఉంటుంది, ఇసుక ఎక్కువ ఉంటుంది. ఆ మిక్సర్తో ఇక్కడ ఈ వాకింగ్ ట్రాక్ అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఇక్కడ అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టడానికి మన వాకర్స్ ఎంత ముందుగా ఆలోచించారో, కులానికి, మతానికి, వర్గానికి, ప్రాంతానికి అతీతంగా. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి వేడుకలను ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి తొలి మిసైల్ పరిచయం చేసిన మాజీ రాష్ట్రపతి వర్యులు స్వర్గీయ అబ్దుల్ కలాం ప్రపంచ పటంలో భారతదేశాన్ని మిసైల్ పరిజ్ఞానంలో మొదటి వరుసలో ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని నేడు వారి 9వ వర్ధంతి సందర్భంగా తన క్యాంపు కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అతి తక్కువ ధరకే స్టంట్ ను పరిచయం చేసిన గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం అని కొనియాడారు. సంస్థ ప్రపంచాన్ని అభివృద్ధి పదంలో నడపగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులతో ఒక డ్రీమ్ క్యాబినెట్ తయారు చేయమన్నారు. అందులో మన విజనరీ నాయకుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించగలరని ప్రజల నమ్మకాన్ని పొంది అత్యధిక శాతం ప్రజల మన్ననలు పొందినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క విజనరీ, అతని యొక్క తెలివితేటలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ, వారు గతంలో దేశానికి చేసినటువంటి సేవలు, ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ దేశానికి ఆయన ఎటువంటి సేవలు చేయగలిగినాడు, దేశం గర్వించగలిగినటువంటి పనులు, దేశం అభివృద్ధి పదంలో నడిపించగలిగినటువంటి పనులు ఏం చేసినాడు అనుకుంటే కనుక, ఆ రోజు తన పరిధిలో ఉన్నప్పుడు రైట్ పర్సన్ ఇన్ ఏ రైట్ పొజిషన్, సరైనటువంటి వ్యక్తికి సరైనటువంటి స్థానంలో కూర్చోబెడితే అభివృద్ధి తనంతకు తానే నమ్మినటువంటి ఏకైక వ్యక్తి ఆ రోజు అబ్దుల్ కలాం గారు. అణుశక్తి రంగంలో పరిశోధనలు చేస్తూ ఉంటే కనుక ఆ రంగమే కాదు, వీరు కనుక దేశానికి అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా, మొదటి వ్యక్తిగా ఉంటే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది. వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో భావితరాల వాళ్ళు స్ఫూర్తి పొందుతారు అని చెప్పి ఆ రోజు రాష్ట్రపతి పదవికి అతన్ని ప్రతిపాదించడం, అతను రాష్ట్రపతి కావడం జరిగింది. రాష్ట్రపతి అయిన తర్వాత అబ్దుల్ కలాం గారు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా యువతను, పిల్లలందరినీ కూడా ఎంతో స్ఫూర్తి చెంది తనకున్నటువంటి అమోఘమైనటువంటి మేధస్సుతో భావితరాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దే విధంగా అతను ఎన్నో సమావేశాలు యూనివర్సిటీలకి, స్కూళ్ళకి తర్వాత వెళ్ళి యువతను స్ఫూర్తితో నింపినారు. ఆ ఆదర్శంగా ఇవాళ మనం కనుక గమనించినట్లయితే టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం విడదీయలేనటువంటిది. ఇవాళ భారతీయులు కనుక కామ్గా ఉండిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తబ్దు అయిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువత, భారతీయులందరూ కూడా తయారైనారు. అటువంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి అబ్దుల్ కలాం గారికి, అటువంటి నేతను భారతదేశానికి ఇచ్చేదానికి సాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారికి వర్ధంతి సందర్భంగా నివాళులు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాజంపేటలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని అధికారులు రాజంపేటలో ఇసుక క్వారీ ఏర్పాటు చేసేంత వరకు ఈ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పెట్టినా ఇంకా అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదన్నారు. రాజంపేటలో ఉచిత ఇసుక క్వారీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతవరకు అధికారులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగానికి బాసటనిస్తూ వేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇసుకను ఉచితంగా ఇస్తే అటు భవన నిర్మాణ కార్మికులు, అటు నిర్మాణ రంగం ఊపందుకుంటుందని ఇసుకను ఉచితం చేయడం జరిగింది. ఇసుకను ఉచితంగా అందిస్తున్న ఇప్పటికీ కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. త్వరలోనే రాజంపేటకు సంబంధించి ఇక్కడ దగ్గరగానే ఒక రీజన్ కనుక ఇస్తే దూరం నుంచి తీసుకొచ్చేటటువంటి రవాణా ఖర్చులు తగ్గుతాయని మేము కలెక్టర్ గారికి ప్రతిపాదించడం జరిగింది. నిన్ననే కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. త్వరలోనే రాజంపేట చుట్టుపక్కల నుంచి అతి తక్కువ దూరంలోనే మనకి ఇసుక అందుబాటులోకి వస్తుంది. అంతవరకు ఇసుక అక్రమ రవాణాదారుల యొక్క
పని పట్టాలని మేమందరం కూడా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మైదుకూరు నియోజకవర్గంలో అతిసార వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. చాపాడు మండలం చిన్న గురవలూరు గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద విద్యానికేతన్ విద్యార్థులచే చిన్న గురవలూరు ఆరోగ్య ఉప కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో అతిసార వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు అతిసార వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను నినదిస్తూ గ్రామ వీధులలో గ్రామం అంతా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్తులకు డయేరియా నివారణకు సంబంధించిన జాగ్రత్తలను చిన్న గురువలూరు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె శివయ్య వివరిస్తూ ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, నిరంతరము చేతులను శుభ్రపరుచుకోవాలని, భోజనానికి ముందు బహిర్భూమి మలమూత్ర విసర్జన అనంతరం కాళ్ళు చేతులు శుభ్రపరుచుకోవాలని, మన పరిసరాలలో నీరు నిలువ లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జాగ్రత్తలు పాటించవాలని తెలియజేశారు. వినుకొండ పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్ నందు నూజెండ్ల మండలం బూరిపాలెం గ్రామానికి చెందిన తాటి శ్రీను పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జీవి మాట్లాడారు. తాటి శ్రీనివాసరావు ఒక బీసీ రైతు కూలి. చాలా బాధాకరం. 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు, 4 బిడ్డలు ఉన్నటువంటి తాటి శ్రీనివాసరావు అన్యాయంగా బలైపోయాడు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ అసమర్థత వలన, మల్లికార్జున రెడ్డి రవ్వారం ఆర్ఎంపీ డాక్టర్ యొక్క అసమర్థత వలన ఒక నిండు ప్రాణం బలిగొన్నాడు. ఈరోజు ఒక చిన్న విషయానికి ఎక్స్పైర్డ్ అయినటువంటి డేట్ మందులు వాడి ఒక ఇంజక్షన్ చేసి ఎక్స్పైర్డ్ అయిన ఇంజక్షన్ ఎలా చేస్తాడు? ఈరోజు తాడి శ్రీనివాసరావు సావుకి కారణమైనటువంటి ఆ ఇంజక్షన్ ఆ ఆర్ఎంపీ డాక్టర్ మల్లికార్జున రెడ్డి నిర్వాహకం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది. 4 బిడ్డలు ఈరోజు రోడ్డున పడ్డారు. ఇలాంటి ఆర్ఎంపీల వలన వ్యవస్థకే మచ్చ వస్తూ ఉంది. అడమి సీరియస్ జబ్బు లేదు పేషెంట్కి, కాలికి ఉన్నటువంటి చిన్న కురుపుకి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. ఆరోగ్యంగా ఉన్న అతను అప్పటిదాకా పొలం వెళ్ళి మేకలు మేపుకొని కూడా వచ్చినటువంటి శ్రీనివాసరావు ఒక పేద కుటుంబానికి చెందిన వచ్చి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, యువకుడు. ఇలాంటి వ్యక్తిని అన్యాయంగా ఆర్ఎంపీ బలిగొన్నాడు. ఆర్ఎంపీ చేసినటువంటి ఇంజక్షన్ వల్లనే చేసిన 5 నిమిషాల్లో చనిపోయాడని ఈరోజు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. మరి మల్లికార్జున రెడ్డి మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని, బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని, తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ బాబుని చూస్తే నిండా 35 ఏళ్ల వయసు లేదు, ఆ అమ్మాయికి 30 సంవత్సరాలు, భార్యకి 4 బిడ్డలు, 3 ఆడపిల్లలు, ఒక పిల్లవాడు. ఈ రోజున ఒక కురుపు చిన్నది, ఆ కాలి గాయం కూడా మేము ఎమ్మెల్యేగా చూడటం జరిగింది. కాలికి చిన్న కురుపు ఉంటే అప్పుడు దాకా మేకలు మేపుకొని వచ్చినటువంటి వ్యక్తికి చిన్న ఏదైనా డ్రెస్సింగ్ చేసి పంపిస్తే పోయేదానికి ఒక ఇంజక్షన్ చేశాడు. ఆ ఇంజక్షన్ చేస్తే అప్పటికప్పుడే కుప్పకూలిపోయాడు. మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకొచ్చి లోపు చనిపోయాడు. అసలు ఆ ఇంజక్షన్ ఏమి ఇంజక్షన్ దాన్ని బయట పెట్టడం లేదు. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డి అనే ఆర్ఎంపీ కుర్రడు పరారులో ఉన్నాడు. అసలు నీకు భయం ఏంటి? నువ్వు ప్రజలకు వైద్యం చేసేవాడు, నువ్వు ఏ తప్పు చేయకపోతే నిష్పక్షపాతం ఉండు ప్రజల్లో. నీ బాధ్యత ఉంది కదా. నువ్వు చేసిన ఇంజక్షన్ ఏంటి? మేము అడుగుతుంది ఏంటంటే అది ఎక్స్పైరీ డేట్ అయిన ఇంజక్షనా, లేకపోతే నువ్వు చేయకూడని ఇంజక్షన్లు ఏమైనా చేస్తున్నావా? ఈ మధ్యకాలంలో రకరకాల వినుకొండ ప్రాంతంలో గతంలో ఆ భూతం ఇంకా పోలేదయ్యా. ఇప్పటికైనా జరిగినటువంటి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ పరంగా అదేవిధంగా తప్పనిసరిగా వారికి న్యాయం జరగాలని మేము ఎమ్మెల్యే గారిని మిగతా వారిని కూడా డిమాండ్ చేస్తామన్నాం. అదేవిధంగా అతన్ని ఎవరైతే ఇప్పుడు నిందితున్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతామన్నా.
ఎంత బాధ అండి. అసలు పారిపోవటం ఏందండి. నిత్యం ప్రజలకు వైద్యం చేయాల్సినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఆ మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్ఎంపీ డాక్టర్లని మొత్తానికి వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు ఉన్నాయో అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి చేత నిష్పాక్షంగా ఇచ్చేపించి, ఎందుకంటే చాలా మంది మందులు కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు. అవి ఎక్స్పైరీ అయిపోయిన మందులు కూడా వాళ్ళు ఏమి కాదని వేస్తున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ చూడాల్సిన కోరుతున్నాం. ఓ కీచక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి గ్రామం రవీంద్రనగర్ కాలనీలో 4-5వ తరగతి విద్యార్థినుల పట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పాఠశాలకు సెలవు పెట్టి డుమ్మా కొట్టాడు. గత 40 రోజులుగా ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హుటాహుటిన రవీంద్రనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల వద్దకు ఉపాధ్యాయ సంఘం నేతలు, ఎంఈఓలు, సిఆర్పీలు చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తిరగబడటంతో విద్యార్థుల సంఘం నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. వీళ్ళ సమస్య అందరూ కలిసి 73 సర్వేలు 50 సర్వేలలో 50 సర్వేలు 62 అనుబంధాలు 73 69 అనుబంధాలు లేవు తీసి వాళ్ళకి అనుబంధాలు ఇచ్చినారు. వీళ్ళంతా ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చిన మళ్ళీ మనం ఈ కాలనీస్ మధ్య మన హౌస్ కవర్ కాలేదు. 2012 ఇచ్చినట్టు వీళ్ళంతా బతులేదు సార్. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటారు? ఎన్ని ఫ్యామిలీస్ ఉంటారు? చుట్టుపక్కల ఇప్పుడు కాదు కదండి, అది ఎప్పుడు వాళ్ళందరూ ఇదైపోయినారు, చాలా రోజుల నుంచి ఇదైనారు కదా. సరే సరే ఓకే, డిస్కస్ చేయండి. ఇష్యూస్ ఎవరైనా రండి, ఐడియా ఉండే వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఏమైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళు ఎవరికన్నా ఇల్లు లేవు అని అంటే ఒకసారి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ వెరిఫికేషన్ చేసి, ఏదో మీరు ఆల్రెడీ ఇచ్చిండేటువంటి కూడా అనుబంధాలన్నీ మార్చినారని అన్నారు, అది ఏంటనేది ఎంక్వైరీ పెడతాం. ఎందుకంటే నాకు అవగాహన లేదు, నేను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నా, తహసీల్దార్స్ అంతా కూడా మూవ్ అయ్యారు. సో ఇది ఒక ఎగ్జామినేషన్ సెటప్ అయితే మనం దీని మీద ఫోకస్ చేయొచ్చు కదా. అంతవరకు వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళందరినీ ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం? వాళ్ళ మీద సమస్య ఉంటే రిప్రజెంటేటివ్ మీరు ఉన్నారు కదా, మీరు వచ్చి మా దగ్గర వచ్చి చెప్పి సమస్య మనకు కొంచెం రీజనబుల్ టైం ఉంటుంది కదా, చూసి పరిష్కారం కాకపోతే మళ్ళీ ఏదో చేయాలి. ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు తిమ్మాపురం ఆవా భూములలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో కొక్లైన్తో గుర్రపు డెక్క తొలగించే చర్యలను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అడబాల రత్నప్రసాద్, రౌనపేట మాజీ సర్పంచ్ మాట్లాడుతున్నాను. మరి మన దేశంలో పార్లమెంట్కి శాసనసభ కూడా రాజ్యాంగ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాలని నిబంధన ఉంది. ఆ విధంగా స్థానిక సంస్థలకు నిబంధనలు లేకపోవడంతో ఏ రాష్ట్రం స్థానిక సంస్థలు వాయిదా వేస్తూ మరి దగ్గర 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ప్రోలంగ్ చేసే పరిస్థితి నెలకొంది. దీనిని గమనించి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1994లో 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం మరి స్థానిక సంస్థలకు విధిగా 5 సంవత్సరాలు ఎన్నికలు జరపాలనే ఒక నిబంధన విధించడం జరిగింది. ఆ నిబంధనలో ఒకవేళ ఏదైనా రాష్ట్రం స్థానిక సంస్థ ఎన్నికలు నిలుపుదల చేస్తే ఆ యొక్క ఆర్థిక సంఘ నిధులు కూడా నిలుపుదల చేయాలనే ఒక నిబంధన కూడా విధించడం జరిగింది. ఆ నిబంధన ప్రకారం కాకినాడ రూరల్ మండలంలో గల 6 పంచాయతీలకు అంటే రమణపేట, వలసబాగల, వాకులబుడి, తోరంగి, ఇంద్రపాలెం, చీడిగా ఈ 6 గ్రామ పంచాయతీలు కూడా ఈ సకాలం అంటే గత 13 సంవత్సరాలు ఎన్నికలు జరగనందున ఈ ఒక 3 సంవత్సరాల నుంచి ఆర్థిక సంఘ నిధులు నిలుపుదల చేయడం జరిగింది. మా రమణపేట ఈ ఆర్థిక సంఘ నిధులు ఏ విధంగా ఉంటుందంటే గ్రామంలో ఉన్న జనాభాని అంటే మనిషి తల ఒక్కటికి 11 రూపాయలు చొప్పున లెక్కించి ఆ నిధులు ఆర్థిక సంఘ నిధులు 15 ఆర్థిక సంఘ నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు. అయితే ఎన్నికలు జరగనందున మరి సంవత్సరానికి మా రామణపేట గ్రామ పంచాయతీకి 2.5 కోట్ల రూపాయలు మేము కోల్పోవడం జరిగింది.
మరి ఈ విధంగా లెక్కిస్తే 3 సంవత్సరాలకి సుమారు 8 కోట్ల రూపాయలు ఒక గ్రామ పంచాయతీకి, రావణపేట గ్రామ పంచాయతీకి మేము కోల్పోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి తోరంగి, ఇంద్రపాలెం కూడా ఇవన్నీ కూడా మేజర్ పంచాయతీలే. మన వలసపగల ఆకుపూడి అన్ని మేజర్ ఉంది. అంటే ఇవన్నీ లెక్కలు చెప్తే సుమారు 15 కోట్ల రూపాయలు మరి నిధులు మేము కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ నిధులు కనుక గ్రామ పంచాయతీలకు వచ్చింటే వీళ్ళ ఒక్కొక్క పంచాయతీ దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేది. మరి పుష్కలంగా ప్రజలకు ఆ రోడ్లు, డ్రైన్లని, పార్కులన్నీ కూడా డెవలప్ చేసి అందరికీ సౌకర్యం కల్పించే అవకాశం ఉండేది. కానీ ఈ నిధులు రాకపోవడం వలన పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకి సేంద్రేజ్ అని, స్టాంప్ డ్యూటీ కూడా ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు కూడా ఇవ్వకపోవడం వలన మొత్తం వేళ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కొనలేని పరిస్థితి కూడా నెలకొంది. మరి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా శాసనసభలో, నిన్న జరిగిన శాసనసభలో కూడా పంచాయతీకి బ్లీచింగ్ పౌడర్ కూడా కొనే స్తోమత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఆయన కూడా చెప్పడం జరిగింది, గత ప్రభుత్వంలో మన పంచాయతీలకు 2 సంవత్సరాలు 7 నెలలు ఎన్నికలు జరగలేదనేసి ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఏకంగా ఇప్పుడు ఈ ఇక్కడ రూరల్ మండలం 6 పంచాయతీలకు 13 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగలేదంటే మరి ఆయన ఇంకా మరింత ఆశ్చర్యపోతారు. అంచేది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ 6 పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించి, అంటే తక్షణం ఎన్నికలు నిర్వహించి మరి ఆర్థిక సంఘ నిధులు వచ్చే విధంగా చేయవలసిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే. కాలేజీ హాస్టల్ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించిన అరవింద్ బాబు. గుజ్జనగుంట్ల వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు. గుంటూరు గుజ్జనగుంట్లలోని వాకింగ్ ట్రాక్లో ఏర్పాటు. రాజంపేటలో అక్రమంగా ఇసుక రవాణా. ఇసుక క్వారీ ఏర్పాటు చేసేంత వరకు అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులను కోరిన టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.